హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్లో విజయవాడ హైవేకు కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు చూస్తున్నారో వారి గురించి ఈరోజు మంచి ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ డైరెక్ట్ మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి మీ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోబడదు. మీ ప్రాపర్టీస్ కూడా ఇలాగే ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఎంతో కష్టపడి వెతికి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాల్ సెట్ చేయకుండా ఈ ప్రాపర్టీ వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్. ఇల్లు యొక్క వివరాలకు వెళ్లే ముందు మనం పూర్తిగా లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లులో రెండు మనకు సేల్కు ఉన్నాయి. ఇల్లులు వచ్చేసి మనకు హయత్ నగర్ లోని గజ్జిస్వామి కాలనీ ఫేజ్ 2 లో ఉంటాయి. ఈ గజ్జిస్వామి కాలనీ ఫేజ్ 2 అనేది మనకు ఏదైతే మీరు పెద్దోడు చూస్తున్నారో ఇది విజయవాడ హైవే, దానికి ఆనుకొని సంగం హోటల్ ఉంటుంది. దాని పక్క నుంచి కేవలం ఇల్లుల వరకు 1 కిలోమీటర్ లోపే ఉంటున్నాయి. చూసుకోండి, అన్ని ఇండ్ల మధ్యలో అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. మంచి కాలనీలో మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటున్నాయి. ఫ్రెండ్స్ మనం ఇల్లుల విషయానికి వస్తే రెండు ఇల్లులు కూడా సేల్కున్నాయి. మనకు ఒక ఇల్లు వచ్చేసి 111 గజాలలో వెస్ట్ ఫేస్ లో ఉంటుంది. దీని ముందు రోడ్డు 30 ఫీట్ రోడ్డు, మనకు డ్రైనేజు, కృష్ణ వాటర్, సకల సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఇల్లు ఎలివేషన్ చూసుకుంటే చాలా బాగుంది, కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇల్లు మనం ధర చూసుకున్నట్టయితే మనకు 76 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్ మనం లోపల పార్కింగ్ లోకి ఎంటర్ అనేది చూసుకోండి. ఒక కారు, ఒక బైక్ పట్టే విధంగా అయితే మనకు పార్కింగ్ అయితే చాలా బాగుంది. పార్కింగ్ లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు గ్రానైట్ తోని వైట్ పట్టెలతో మంచిగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ లో సింహదారం ఇవ్వబడింది. ఇటు పైకి వెళ్ళడానికి 3 ఫీట్ల మెట్లు ఇవ్వడమే కాకుండా మంచి గ్రానైట్ తోని ఇవ్వబడింది. మంచి స్టీల్ రైలింగ్ కూడా ఇవ్వబడుతుంది. మెట్ల కింద వచ్చేసి ఒక వాషింగ్ మిషన్ పాయింట్ పెట్టుకునే విధంగా, ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి స్పేసెస్ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ దీని డైమెన్షన్ చూసుకుంటే అయితే మనకు 20x50 సైజులతో ఇవ్వబడింది. సైజులు తక్కువైనా కానీ ప్లానింగ్ చాలా బాగుంది కాబట్టి ఇల్లు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు నార్త్ గల్లీ అవుతుంది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు అయితే ఉన్నాయి. ఏదైతే మీరు చూస్తున్నారో సింహదారం మనకు వెస్ట్ ఫేస్ లో ఇవ్వబడింది. దీనికి వాడిన చౌకోట్లు, వాడబోయే డోర్లు కంప్లీట్ ఇండియన్ టెక్ తో చేయబడతాయి. టోటల్ కంప్లీట్ మనకు వర్క్ చేసి ఇవ్వబడుతుంది. పైన ఫాల్ సీన్ కూడా బాగా ఇవ్వబడింది. మనం వెస్ట్ ఫేస్ నుంచి లోపలికి ఎంట్రీ అవుతున్నా చూసుకోండి. లోపలికి ఎంట్రీ కాగానే చిన్న సిట్అవుట్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకు హాల్ చూసుకోండి, విశాలమైన హాల్ ఇవ్వబడింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బ్లాక్ గ్రానైట్ తోని వైట్ పట్టీలతోని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి నార్మల్ డిజైన్ అయినా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వబడింది. మనకు ఇది చూసుకుంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, ఇటు వచ్చేసి కిచెన్ అండ్ కామన్ బాత్రూమ్ ఉంది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి మాస్టర్ బెడ్రూమ్ కి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ సైజులు చెప్పాను కదా మీకు ముందే, సైజులు తక్కువైనా కానీ ప్లానింగ్ బాగుంది కాబట్టి చూసుకోండి ఎంత విశాలంగా వచ్చిందో. ఇందులో 10x10 బెడ్ వేసుకున్నా కానీ చుట్టూ తిరిగే విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద బీరువా పెట్టుకునే విధంగా కానీ, భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే విధంగా మనకు అన్ని రకాల సెల్ఫ్ల విషయాల్లో కానీ, పైన ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్ ఇవ్వబడింది. ఏదైతే మీరు చూస్తున్నారో ఇది మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ తో ఇవ్వబడుతుంది. ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా మంచి ఫేషియస్ ఉందని చెప్పుకోవచ్చు. మనకు వెంటిలేటర్ కూడా ఇవ్వబడింది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు అండర్ జిహెచ్ఎంసీ హయత్ నగర్ కిందకి వస్తుంది. సంగం హోటల్ నుంచి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇటు చూసుకున్నట్లయితే ఇది కామన్ బాత్రూమ్. ఇక్కడ మనకు ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వబడుతుంది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా మంచి బ్లాక్ ప్లాట్ఫామ్ తోని, మంచి వెంటిలేషన్ పరంగా విండోతోని, అన్ని రకాల సెల్ఫోన్లతోని మంచి ప్లానింగ్ అయితే ఇవ్వబడింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వబడింది. ఇది ఈస్ట్ డోర్ కు బయటకు వెళ్లే విధంగా మనకైతే ప్లాన్ చేయబడింది. చూసుకోండి ఇది వచ్చేసి మనకు ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం మనకు బోర్ ఇవ్వబడింది. పుష్కలంగా నీళ్లు పడే, నీళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇది చూసుకుంటే మనకు 3000 కెపాసిటీ గల సంపు ఇవ్వబడింది. ఎందుకంటే ఇంత పెద్ద సంపు G+1 పర్మిషన్ తో ఉంది. పైన మీరు భవిష్యత్తులో ఇల్లు కట్టుకున్నా గానీ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి మనకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకోండి. ఒక 2 దివాన్లు వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా విశాలంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫాల్ సీలింగ్ విషయంలో చూసుకున్నా గానీ, మనకి వెంటిలేషన్ పరంగా ఒక యూపీవీసీ విండో చూసుకున్నా గానీ, సెల్ఫ్ల విషయంలో కానీ ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్ తో ఇవ్వబడింది. 111 గజాలలో 20x50 సైజు చాలా బాగుంది. దీని రేట్ ఎంత మరొకసారి టెర్రస్ పైకి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం.
మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం, చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మనకు బెస్ట్ కన్స్ట్రక్షన్, మెటీరియల్ కు ఎక్కడ అజాగ్రత్త పడకుండా మంచి కన్స్ట్రక్షన్ ఇచ్చారు, మంచి ప్రైమ్ లొకేషన్. ఇక రేట్ అయితే ముందే చెప్పాను, మళ్ళొకసారి చెప్తున్నాను, ఇది 76 లక్షలు చెప్తున్నారు. ఇది ఫైనల్ రేట్ కాదు, మీకు సిట్టింగ్ లో తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కానీ, మీ లొకేషన్ కు రావాలని, పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను కాబట్టి తనకు ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి డాక్యుమెంట్ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మీకు తెలపడం జరుగుతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ పరంగా చూసుకుంటే ఒక 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో, ఏ బ్యాంకులో అయినా సరే మీకు మీ ప్రొఫైల్ మంచుకుంటే 80% కూడా లోన్ వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఇంత మంచి ప్రాపర్టీ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకుది ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ ఇల్లు చుట్టుపక్కల 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్ కానీ ప్రతి ఒక్కటి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. సదా మీ సేవలో అంజయ్య.